హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లియో యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం నేర్చుకున్న ఒక కొత్త రెసిపీ. అది చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. షుగర్ పేషెంట్స్ వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఇష్టంగా తింటారనమాట. ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాని పేరు ఖజూర్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు పైన ఇచ్చాను కదా. ఖజూరాలు, బాదం, నువ్వులు, కార్న్ఫ్లోర్, మనకు కావాలంటే ఇలాచి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాచీని స్క్రిప్ చేశాను, ఎందుకంటే మా సిస్టర్కి ఇలాచీ ఇష్టం లేదు. తన బర్త్డే కోసం చేశాను అనమాట ఈ రెసిపీ. అందుకే ఇలాచీని స్కిప్ చేశాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇలా ఉన్నారా? ఇలాచీ అంటే ఇష్టం లేని వాళ్ళు మా ఇంట్లో ఉన్నారండి. అది మా సిస్టర్. తనకి ఇలాచీ వేసానంటే చాలు, ఏమంటుందంటే ఒకే ఒక మాట అంటుంది, నీ కడుపు మంట, నేను తింటానని. అందుకే వేసావు ఇలాచీ అంటది. అప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఖజూరాల్ని సీడ్స్ తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టాలన్నమాట. కొద్దిగా గోరువెచ్చని నీరు, అందులోకి ఖజూరాలు వేసి కొద్దిగా ఒక 1/2 అవర్ పెట్టేయండి. అలాగే ప్లేట్ మూసి, ఎందుకంటే కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. అది సాఫ్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని ఆ వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసేయండి. ఏమంటారు, స్మూత్ పేస్ట్ చేసేయండి. స్మూత్ పేస్ట్ చేసేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి నెయ్యి వేసి కాస్త డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్, బాదంని సన్నగా కట్ చేసాం, బాదంని వేసి రోస్ట్ చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని దాన్ని ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొనేసేయండి. దాని తర్వాత నువ్వులు అన్నమాట. నువ్వులను కూడా అలాగే సేమ్ కొద్దిగా చిటిపెట్టలాక తీసేయండి. అప్పుడు ఇంకా ప్రాసెస్ మొదలవుతుందన్నమాట. చాలా ఈజీనే, కానీ టైం పడుతుంది. టైం టేకెన్ అనమాట. కొద్దిగా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే దీని రిజల్ట్ సూపర్గా ఉంటుందండి. ఎమ్మీగా హెల్దీ కదా, హెల్దీ ఫుడ్ కాబట్టి బాగుంటుంది. మనం తినడానికి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఎటువంటి వాళ్ళకి కానీ ఇష్టపడతారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాలంలో బెల్లం, చక్కెర తినడం అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి, డేట్స్ కాబట్టి హెల్దీగానే ఉంటుంది. నువ్వులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి నెయ్యి వేసి అందులోకి ఖర్జూరం మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసి బాగా తిప్పాలన్నమాట. ఎందుకంటే అడుగు అంటకూడదు కదా, అది కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యేదాకా ఇచ్చేయాలన్నమాట. అంటే ఇందాక ఖర్జూరం కలర్ ఎలా ఉందో ఆ కలర్ వచ్చేయాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, దాన్ని ఉండలు లేకుండా నీట్గా వాటర్ వేసి పల్చగా పాలలా కలుపుకోవాలన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ నీళ్ళగా ఉండాలి. ఇప్పుడు దీనిని తీసుకొని మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఖర్జూరం, ఈ రకంగా ఇంత గట్టిపడిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసి ఇంకొంచెం సేపు తిప్పాలి. ఇంకొంచెం కలర్ రావాలన్నమాట. చూడండి ఇప్పటికే ఎంత బాగుంది కదా కలర్. ఇంకొంచెం కలర్ పడితే ఇంకా బాగుంటుంది. అంటే మేబీ కొంచెం చాక్లెట్ కలర్ వస్తే బాగుంటుంది కదా, డార్క్ కలర్. మనకి ఈ డార్క్ కలర్ వచ్చేంత వరకు కాస్త సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే సిమ్లోనే ఉండాలన్నమాట స్టవ్. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అందులోకి ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వాటర్, దాన్ని వేసుకోవాలన్నమాట. దాన్ని వేసుకొని తిప్పుతూ వేసుకోవాలి. వీడియో తీసుకుంటూ తిప్పుతూ వేసుకోలేకపోయాను కాబట్టి నేను ఫస్ట్ అన్నీ వేసేసి నిదానంగా తిప్పాను అనమాట. అదంతా ఆ ఖర్జూరం పేస్ట్లోకి ఆ మిశ్రమం బాగా కలిసిపోవాలి. చూసారా, కొద్దిగా స్మూత్గా మెల్లిగా ఇచ్చేయండి, తిప్పండి. ఎందుకంటే మరి మొత్తం ఎగురుతుంది, పైకి ఎగిరితే బాగోదు కదా. నీట్గా నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. నార్మల్గా అయితే వేరే నాన్ స్టిక్ అంత సేఫ్ కాదు, కానీ ప్రస్తుతానికి ఏదో నాకు చేతికి ఏది అందింటే అది తీసుకున్నా అనమాట. నాన్ స్టిక్ బౌల్ దొరికింది, తీసుకున్నా. అది కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. అదో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా నువ్వులు అండ్ బాదం రెండింటిని వేసి బాగా కలపాలి. తర్వాత దాంట్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలిపి అన్నింటినీ బాగా కలపాలి, దాంట్లోకి స్ప్రెడ్ అయిపోవాలి. చూడండి ఇప్పుడు ప్యాన్కి దానికి ఎటువంటి సంబంధం అన్నా ఉందా?
కాస్త నెయ్యి వేసుకొని కలుపుతూ ఇంకాస్త దగ్గరకు రానివ్వాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో కాస్త నెయ్యి అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి నీట్గా ముక్కలు కట్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత దానిపైన మనం కొంచెం ముందు పెట్టుకున్న జీడిపప్పు నువ్వులను డెకరేషన్ చేసి ఒక 1 అవర్ వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా బయట పెడితే ఒక 1 అవర్ వదిలేయండి. ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత దాన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని అంతే, తినేయడమే. యమ్మీ ఖజూర్ హల్వా రెడీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, లియో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదాబ్, గుడ్ మార్నింగ్.